హలో అండి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను కదా, లోకల్ యాప్‌లో స్కామ్స్ జరుగుతున్నాయని. సో, దానికి సంబంధించి నేను ఎవరికైతే కాంటాక్ట్ అయ్యానో వాళ్ళ పేరు వచ్చేసి రితిక అనమాట. సో, రితు వాళ్ళ వాట్సాప్ అయితే నేను సేవ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కనపడుతున్న ఫస్ట్ ఫోటో వచ్చేసి వాళ్ళు వేరే వాళ్ళకి అమౌంట్ పే చేసినట్టు ఒక స్క్రీన్‌షాట్ అయితే పెట్టారు. దాని తర్వాత వచ్చేసి వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే కంపెనీకి మనీ పే చేసి ఉంటారో ₹500, సో ప్రూఫ్ కోసం అని చెప్పి, సార్ మీరు ఒకరే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా మాకు మనీ సెండ్ చేశారని చెప్పడానికి ఆ ఫొటోస్ అయితే పెట్టారనమాట. సో దాని తర్వాత వచ్చేసి నేను డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్కానర్ పెట్టారు. సో ఇదైతే నేను ₹500 స్కాన్ చేశాను, అది అయిపోయిందనమాట. అంటే మొత్తానికి నా చేత ₹500 అమౌంట్ అయితే కట్టించుకున్నారు. అమౌంట్ కట్టించుకున్న తర్వాత ఇక్కడ కనబడుతున్న నెంబర్ వచ్చేసి అది అవుతుంది రోహిత్ అని, మనకి ఎవరైతే డాక్యుమెంట్ PDF పే చేసి పెడతారో వాళ్ళ నెంబరు. రోహిత్ నేమో ఫ్రీ అయ్యాక కాల్ చేయండి అన్నారు. సరే ఓకే మేడము, మేము కాల్ చేసి సార్ కాల్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పాను అనమాట. కొద్దిసేపు వెయిట్ చేయండి కన్ఫామ్గా చేస్తారన్నారు. సరే ఓకే మేడం, రోహిత్ సారు ఇంకా కాల్ చేయలేదు మేడం అని చెప్పి పెట్టాను అనమాట. సో బిజీనా మేడం అని చెప్పి నేను మెసేజ్ పెట్టాను. హలో సార్ అని చెప్పి అన్నారు. ఆర్ యూ బిజీ మేడం అంటే అవును ఎస్ అన్నారు. సో ఓకే మేడం, బాయ్ మేడం, ఆర్ యూ సో బిజీ ఇన్ యువర్ వర్క్ రైట్ నౌ, సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం, సారీ అని చెప్పాను. సో ఓకే దానికి ఎస్ అని పెట్టారు. మేడం నాకు ఒక చిన్న డౌట్ చెప్తారంటే చెప్పండి సార్ అన్నారు. సో 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనకు శాలరీ పడిన తర్వాత సార్ ల్యాప్టాప్ ఇస్తాను అన్నారు కదా, మరి ఇస్తారా అని చెప్పేసి నేను అడిగాను అనమాట. అడిగితే సార్ మీకు వర్క్ రాలేదని చెప్పి అడిగారనమాట. మేడము నన్ను అడిగింది, ఏంటి మేడం వర్క్ వచ్చిందని చెప్తే మాటలు ఆపేసి వర్క్ చేసుకోండి సార్ అని అంటారా అని చెప్పేసి ఇది నేను క్యాజువల్గా పెట్టాను అనమాట. సరే మేడం అర్థమైంది, సారీ అని చెప్పాను. సో దీనికి ఒకసారి నేను స్క్రీన్ రికార్డింగ్ ఇది వచ్చేసి ఆన్ చేస్తా చూడండి, వాయిస్ రికార్డు. వర్క్ వచ్చిందా లేదా అని మీరు క్లారిటీగా చెప్పట్లేదు ఎందుకు మనకంట సార్. నేను వాళ్ళపైన రైజ్ అయిన కంపెనీ గ్రూప్ లో పెట్టేందుకు ఇంకా వర్క్ పోలేదని వాళ్ళు వర్క్ వచ్చిందని మరి నన్ను మీరు క్లారిటీగా చెప్పట్లేదు ఎందుకు మనకంట సార్. నేను వాళ్ళపైన రైజ్ అయిన కంపెనీ గ్రూప్ లో పెట్టేందుకు ఇంకా వర్క్ పోలేదని వాళ్ళు వర్క్ వచ్చిందని మరి నన్ను తిడుతున్నారు. నేను అదే కదా మీతో క్లారిటీగా చెప్తున్నాను వర్క్ వచ్చిందా లేదా అని. ఇదంతా పెద్ద వేస్ట్ ఫ్రాడ్. సో నెక్స్ట్ వచ్చేసి మేడం నేను స్క్రీన్షాట్ తీసి పెడతాను మేడం, నాకు వర్క్ వచ్చింది ఇప్పుడే అని చెప్పేసి నేను పెట్టాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఒక ఫోటో ఉంది కదా, ముందు ఇంకా ఉన్నాయి. ఓకే అండి అని చెప్పేసి పెట్టారు. బాయ్ మేడం, డౌట్ ఉంటే కాల్ చేయొచ్చును మేడం అన్నాను. ఓకే చేయండి సార్ కన్ఫామ్గా అని చెప్పేసి అన్నారనమాట. దాని తర్వాత వచ్చేసి బాయ్ మేడం అని చెప్పి, మేడం ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది యాప్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పేజెస్ని మనం ఇక్కడ చూడండి ఒక PDF అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఈ PDF అనేది మనం ఈ విధంగా టైప్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి నేను చూపిస్తాను చూడండి మీకు ఒకసారి. సో ఇక్కడ కనబడుతుంది కదా పేజ్ 1 అని చెప్పి, ఈ విధంగా మనం ఇది నోట్ ప్యాడ్ యాప్ యూస్ చేసుకొని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి మేడం అంతేనో కాదని చెప్పేసి పెట్టాను. వాయిస్ ఇక్కడ పెట్టింది, వినండి ఒకసారి. సార్ కరెక్ట్గా చేశారు సార్, బట్ ఏంటంటే అక్కడ డేట్ మెన్షన్ చేశారు కదా, అలా మెన్షన్ చేయకండి సార్ డేట్. సరేనా, నార్మల్గా ఏదైతే ఉంటుందో పేజ్లో మ్యాటర్ అది ఒకటే మీరు టైప్ చేయండి. ఓకే మేడం, కానీ డేట్ అండ్ టైం రిమూవ్ అవ్వడం లేదని చెప్పేసి నేను చెప్పాను అనమాట. మళ్ళీ సౌండ్ రికార్డ్ చూడండి. సరే సార్ ఇది పెట్టండి, నెక్స్ట్ మీరు చేసేటప్పుడు ఓకేనా చెక్ చేసి చేయండి సార్, అలా చేయకండి. నేను మొబైల్లో యాప్ కాదు సార్, నేను ఇది సార్ నేను చేసింది కాలింగ్ కదా. ఓకే, ఇప్పుడు నా ఈ రితికా నేమ్ వచ్చేసి డేటా ఎంట్రీ కాదనమాట, మనలాగా టెలికాలింగ్ చేస్తుందంట. సో మొబైల్లో ఏ యాప్ యూస్ చేస్తున్నారు మేడం ఈ వర్క్ కంటే, డేటా ఎంట్రీ రిమూవ్ చేయడానికి ఆప్షన్ లేదు, డేట్ అండ్ టైం. సో హలో మేడం టెల్ మీ కంపెనీ నేమ్ అని చెప్పేసి చెప్తాను. దానికైతే సమాధానం ఏం చేయలేదు. చెప్పండి సార్ అని చెప్పేసి పెట్టింది. ఒకసారి నేను ఆమె పెట్టిన పేజీలని నేను PDF రూమ్లోకి కన్వర్ట్ చేసేసి మళ్ళీ వాళ్ళకి పెట్టాను అనమాట. సో చెక్ చేయండి అని చెప్పేసి చెప్పాను, కరెక్ట్ కాదని చెప్పేసి. ఒక పేజ్ లో ఉన్న మ్యాటర్ ఒక పేజ్ లోకి టైప్ చేయండి సార్. నేను మొన్న కూడా మీకు క్లియర్ గా చెప్పిన, ఒక పేజ్ లోనే 3 pages ది కూడా టైప్ చేసేసారు. ఇలా టైప్ చేయకండి సార్. ఒక పేజ్ లో ఉన్న మ్యాటర్ ఒక పేజ్ లోనే టైప్ చేయండి. 3 pages కలిపి ఒక PDF చేసినా కూడా పర్లేదు. కరెక్టే మేడం, ఫస్ట్ టైం నేను మీకు పెట్టినాను కదా 3 పేజీలు సపరేట్గా 3 PDFలు. సో అలా పెడితే సార్ ఏమన్నాడంటే ఒకటే PDFలో 3 పేజీలు రాయండి అని చెప్పారు. ఒకటే PDF లో 3 పేజీలు రాయమంటే ఒక పేజ్ లో మొత్తం మ్యాటర్ రాయమని కదా. అక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయి ఒక PDF లో ఓన్లీ ఒక పేజ్ మాత్రమే ఉంది. సరేనా, మీ ఫస్ట్ చేసా చూడండి అది కరెక్ట్ గానే ఉంది సార్, అట్లా చేయండి, నేను సార్తో మాట్లాడతానండి. సరేనా, ఏంటంటే ఒక పేజ్ లో ఉన్న మ్యాటర్ ఒక పేజ్ లోకే రావాలి. ఒక పేజ్ లో ఉన్న మీరు ఒక పేజ్ లోనే 3 పేజీలది మ్యాటర్ తీసుకుంటే వేసేస్తే వాళ్ళు ఎట్లా ఇది PDFలు చేసుకుంటారు మీరే చెప్పండి సార్. అట్లా కాదు కదా, ఒక పేజ్ లో ఉన్న మ్యాటర్ ఒక పేజ్ లోకే చేయండి. సార్ ఏమన్నారు, ఎగ్జాంపుల్ ప్యాటర్న్ ఇక్కడ ఉంది సార్, చెక్ చేసుకోండి ఒకసారి కావాలంటే. సరేనా,
ఇలా వస్తాయి తెలియదు మేడం, 3 పేజీలు అంటే ఒకటే పీడిఎఫ్లో అని చెప్పేసి నేను పెట్టాను అనమాట. సార్ లేకపోతే మీకు 3 పేజెస్లో ఒకటే పీడిఎఫ్ చేయడానికి కాకపోతే సపరేట్ పీడిఎఫ్ చేయండి, కానీ ఒక పేజ్లో ఉన్న మ్యాటర్ ఒక పేజ్లోకి రాయండి సార్, ఓకేనా? అట్లా ఒక పేజ్లో ఉన్న ఒక పేజ్లో ఉన్న మ్యాటర్ 3 పేజెస్లోకి అయితే చేయకండి, అట్లా చేయకండి. సో మొత్తానికి వచ్చేసి 3 పీడిఎఫ్ చేయడానికి కావాల్సిన సార్తో మాట్లాడతాను, ఓకేనా? మొత్తానికి వచ్చేసి వాళ్ళైతే డైలీ మనకి ఒక 10 రోజుల పాటు పేజీలు అయితే పెట్టారు. దాని తర్వాత నేను వచ్చేసి అన్ని స్క్రీన్ రికార్డులు అన్ని చాటింగ్ అయితే చేశాను అనమాట. సో ఇవన్నీ పీడిఎఫ్లు మళ్ళీ ఆమెకు పెడుతున్నా. ఓకే సార్ బాయ్ అని చెప్పేసి పెట్టారు. సార్కి సెండ్ చేయండి, నాకు వద్దులేండి అని చెప్పేసి పెట్టారు. దీని తర్వాత ఇంకా నేను 3000 అమౌంట్ వేసింది, అలాగే వచ్చేసి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేసినట్టు ఇవన్నీ కూడా రికార్డ్ చాటింగ్ జరిగింది. కానీ అది ఆమె ఎప్పుడైతే నా నెంబర్ తీసేయాలని చెప్పి అనుకునిందో అప్పుడే చాట్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసేసింది అనమాట, నా ఫోన్లో కూడా లేకోకుండా. సో ఇది వచ్చేసి రితిక, అంటే నేను ఎవరికైతే కాంటాక్ట్ అయ్యానో వాళ్ళ నెంబర్ అనమాట ఇది. అట్లనే కంపెనీ మేడంకి నేను చేసినాను, అది అయితే ప్రూఫ్ నా దగ్గర ఉన్నది చూడండి, 3000 అమౌంట్. హలో గైస్, సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ కంపెనీ మేడం అని చెప్పి మీకు ఒక కాల్ రికార్డు విన్నారు కదా మీరు, 5 minutes కాల్ రికార్డు. ఈ 5 minutes కాల్ రికార్డు నేను మాట్లాడింది ఈమెతోనే. హాయ్ హలో మేడం, ఐఎమ్ వెనకంట అని చెప్పేసి పెట్టాను. డీటెయిల్స్ అండి మీ అని చెప్పింది. కంపెనీ డీటెయిల్స్ పెట్టండి మేడం, కంపెనీ మేడం అన్నాను. సో రియల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. సో ఇది వచ్చేసి కంపెనీ పేరు. ఈ పేరు నుంచి ఎవరైనా సరే మీకు కాల్ చేసి పోనీ మీరు కాల్ చేసినా కూడా ఈ కంపెనీ పేరు చెప్పారంటే అసలు నమ్మొద్దండి. మేడం రీసెంట్లీ 3 months 6 months శాలరీ పే స్లిప్ పెడతారని చెప్పేసి నేను అడిగాను. వాళ్ళు పే స్లిప్ కూడా పెట్టారు. చూడండి ఇక్కడ పే స్లిప్ అనేది మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన శాలరీని మనం ఎడిట్ చేసుకోవచ్చు. పే స్లిప్ మాత్రం అసలు నమ్మొద్దండి. నేను చాలాసార్లు మేడం నాకు పే స్లిప్ అవసరం లేదు, మీకు ఒక కంపెనీ నుండి మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది కదా, సో మీ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టండి అని చెప్పి నేను అడిగాను. కానీ వాళ్ళు ఎంతసేపటికి కూడా పెట్టలేదన్నమాట. సో ఒకసారి వాయిస్ కార్డ్ వినండి. సార్ మేము మేడం కాదండి సార్ పే స్లిప్ పెడతారు, ఎందుకంటే నా పే స్లిప్ లో మనకి బార్కోడ్ ఉంటుంది కదా, సో అది స్కాన్ అవుతుంది సార్, అందుకని చెప్పేసి మాకు అలో లేదు. సార్ మేడం కాదండి సార్ పెడతారు, ఓకేనా? సో ఇక్కడ ఫొటోస్ వచ్చేసి ఆమె, ఆ మేడం ఎవరైతే ఉన్నారో ఆమె, లేదంటే వాళ్ళ వేరే వాళ్ళు ఎవరైనా చేసినదో మరి ఎటనో 3000 రూపాయలు ఇట్లా వాళ్ళు వేరే వాళ్ళకి పంపించినట్టుగా. సార్ ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా 3000 కట్టారు కంపెనీకి, మీరు ఎందుకు డౌట్ పడుతున్నారని కిందట ఆమె ప్రూఫ్ కోసము నాకు ఆ ఫోటో అయితే పెట్టడం జరిగింది. సో కంపెనీకి పే చేశారా మేడం అని చెప్పేసి, రేపు మీకు ఈ నెంబర్ నుండి రీఫండ్ వస్తుంది కదంటేను. సో దానికి సార్ మెయిన్ థింగ్ చెప్పాలంటే అసలు రీఫండ్ ఆప్షన్ చేస్తారు, బట్ ఎందుకంటే మీకు ఎందుకు రీఫండ్ చేస్తున్నారంటే మీరు ఫ్రెషర్స్ కదా, సో అందుకని చెప్పేసి మీకు వెల్కమ్ బోనస్ పై వితిన్ 24 hours రీఫండ్ ఉంటుంది. మా సీనియర్స్ కి మాత్రం మాకు శాలరీతో కలిపి వస్తుంది. సర్లే అని చెప్పేసి నేను డాక్యుమెంట్ పెట్టాను, అకౌంట్ డీటెయిల్స్ పెట్టాను, అండ్ అలాగే వచ్చేసి ఓకే ఈ ఒక స్కానర్ పెట్టి ఆ స్కానర్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి 2000 అమౌంట్, మళ్ళీ వచ్చేసి 1000 రూపాయల అమౌంట్ మొత్తం 3 చేసేసాను, ఫొటోస్ కూడా పెట్టేశాను. సో తర్వాత వచ్చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే లేదు సార్ ఇంకేం చాలని చెప్పేసి రీఫండ్ అమౌంట్ ఎప్పుడు వస్తాయి మేడం అని చెప్పేసి పెట్టాను, ఏమనుకోకుండా అడిగినందుకు అని చెప్పేసి. ఏంటి మేడం అప్డేట్ ఏం లేదు, ఇంకా 1 hourకి అమౌంట్ రీఫండ్ అవుతుంది అని చెప్పి అన్నారు, ఇంకా రాలేదని చెప్పేసి. ఇంకా అంటే వాళ్ళు ఏమన్నారు, లాస్ట్ 1 hour సార్ మీరు ఈరోజు కూడా చేసుకున్నారంటే ఇప్పుడు చేసుకున్నారంటే, అంటే వాళ్ళు 25th డేట్ చెప్పారు కదా, ఇదే 25th డేట్లో కాల్ చేసి సార్ ఇప్పుడు మీరు అమౌంట్ 3000 పే చేసుకున్నారంటే ఇంకో గంట కల్లా రీఫండ్ అవుతుంది అన్నారు. సో గంట పోయింది, తర్వాత వచ్చేసి ఇప్పటికి చాలా రోజులైంది, ఇప్పటికైతే అమౌంట్ అనేది రీఫండ్ అయితే రాలేదన్నమాట. ఐ విల్ కాల్ యూ లెటర్ అన్నారు. సో దాని తర్వాత వచ్చేసి హలో మేడం అమౌంట్ రీఫండ్ రాలేదు, ఇంకా డీటెయిల్స్ కూడా రాలేదని చెప్పేసి పెట్టాను. సో వాయిస్ రికార్డులు అన్నీ ఉన్నాయి. సో ఐ కాల్ యూ లెటర్ అనింది. సో దాని తర్వాత నేను పెట్టిన వాయిస్ మెసేజ్ చూడలేదు, అసలు మెసేజ్ చూడలేదు. సో నేను పెట్టిన వాయిస్ మెసేజ్లు నార్మల్ మెసేజ్ చూడకుండా ఆన్లైన్లోకి అయితే మాత్రం చాలాసార్లు వచ్చింది, కానీ మెసేజ్ అయితే చూడలేదు గాయస్. సో ఇదనమాట ఆన్లైన్లో జరుగుతున్న ఒక పెద్ద ఫ్రాడ్ అనమాట. సో ఎవరు కూడా రియల్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము, లేదా కంపెనీ డీటెయిల్స్ అని చెప్పి చెప్తున్నారు అంటే అసలు నమ్మొద్దండి. అలాగే వచ్చేసి ఇట్లా పేజెస్ పీడిఎఫ్ పేజెస్ అది కూడా చూపిస్తా చూడండి మీకు, నేను వాడు పెట్టే పేజెస్ అనమాట. సో గాయస్ చూశారు కదా, ఇది ఆ వరస్ నా కొడుకుది, వీడు మనకు పెట్టిన పేజెస్ అనమాట. సో కంప్లీట్గా ఇవి 10 days అనుకుంటున్నా. హలో సార్ రితిక కింద జాయిన్ అయ్యాను అంటే యువర్ నేమ్ మనకంటే డేట్ ఎంట్రీ వరకు, సో వర్క్ యాప్ నాటెడ్ అని చెప్పేసి పెట్టాను అనమాట. సో ఇదైతే మనకి ఫోటోలు అయితే డౌన్లోడ్ అవ్వలేదు. మిక్స్డ్ రైటింగ్ కాకుండా నార్మల్ లెటర్స్ ఉందా సార్ అని చెప్పేసి నేను పెట్టాను అనమాట. ఇవన్నీ పీడిఎఫ్ చెప్పండి మెసేజ్ మీ అని చెప్పి పెట్టాడనమాట. సో కంప్లీట్ సార్ చెక్ వన్స్ అని చెప్పేసి పెట్టాను. టుమారో నుండి పీడిఎఫ్ చేయండి, డౌన్లోడ్ ఫైల్స్ ఓకే, మండే నుండి ఓకే, టుమారో వర్క్ లేదంటే సండే వర్క్ అంటాం. మళ్ళీ ఇక్కడ చేసేది ముచ్చెరుకుల పని, ఏది డబ్బులు రాకుండా ఊరిక వాడు మనకి పెట్టేదానికి నమ్మించేదానికి అంతే 10 రోజులు. దీని తర్వాత వాడు పెట్టిన ఫోటోలను నేను డిలీట్ చేసేసాను, అందుకే చూపించడం లేదు. ఏం లేదు గాయస్, ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇదిగో ఈ విధంగా మనకి ఒక పేజెస్ అయితే పెడతాడు, డైలీ 3 pages అని. ఇక్కడ ఉన్న కలిబ్రేటింగ్ని మనము నార్మల్ లెటర్లోకి మార్చి ఇదిగో ఈ విధంగా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసి
పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసి దాని తర్వాత దాన్ని మనం వాడికి మళ్ళీ ఫార్వర్డ్ చేయాలన్నమాట. ఇంతే ప్రాసెస్. ఇప్పుడు వాడు పెట్టిన ఏదైతే పేజీ ఉందో ఆ పేజీని మనము నార్మల్ లెటర్లోకి మార్చాలంటే ఒక 5 నిమిషాల పని మాత్రమే. సో గూగుల్ కెమెరా మనకి మొబైల్లో ఉండే కెమెరా ఆన్ చేసి అందులో గూగుల్ లెన్స్ ఉంటుంది. సో లెన్స్ మీద ట్యాప్ చేసి వాడు పెట్టిన ఫోటోని ఓకే చేసుకొని ఆ ఫోటో మీద టెక్స్ట్ ఆల్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసామంటే మొత్తం కాపీ అవుతుంది. కాపీ అయిందని తీసుకొని వచ్చి మళ్ళీ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేయడమే, అంతకుమించి ఏం లేదు. ఒక్కొక్క పేజీ 1 నిమిషం టైం పడుతుంది అంతే. సో ఈ దానికి మనకు వాడు ఒక పేజీకి 200 ఇస్తున్నాడు అంటే మనం నమ్మడము, సో మనం ఇక్కడ మోసపోవడం అనేది జరిగిందనమాట. సో నాలాగే ఎవరు కూడా మోసపోవద్దండి. ఇది నేను విత్ ప్రూఫ్తో సహా నేనైతే మీకు పెట్టాను. ఓకేనా?